హాయ్ వీవర్స్, వెల్కమ్ టు సరల్ కిచెన్. మన తెలంగాణలో స్పెషల్ వంటకము సర్వపిండి. ఈ సర్వపిండి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు. నేను చేసే విధానం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒక బౌల్లో 6 గుప్పిళ్ళ బియ్యం పిండి వేశాను. ఇప్పుడు చూపించే పదార్థాలన్నీ వేస్తాను. చూస్తున్నారు కదా. చాలా రుచిగా ఉంటుంది. సర్వపిండి వేడివేడిగా తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక బౌల్లో 6 గుప్పిళ్ళ బియ్యం పిండి వేసి కొంచెం జీలకర్ర, నువ్వులు కొన్ని వేస్తున్నాను చూడండి, 2 స్పూన్లు అయితే, కొంచెం శనగపప్పు, పల్లీల పప్పు, పల్లీలను వేయించి చిన్న ముక్కలుగా చేసి వేసాను. రుచికి సరిపడా ఉప్పు, రెండు స్పూన్ల కారం. మేము కారం కొంచెం ఎక్కువనే తింటాము. మీకు నచ్చితే కనుక 2 స్పూన్లు వేసుకోండి, లేదంటే 1 స్పూన్ వేసుకున్నా బాగానే ఉంటుంది. 2 ఉల్లిగడ్డలను ముక్కలుగా కట్ చేసి వేస్తాను. ఒక ఉల్లిగడ్డ అయినా వేసుకోవచ్చు, కానీ 2 ఉల్లిగడ్డలు వేస్తే తీపి పెరుగుతుంది, సర్వపిండి టేస్ట్ ఉంటుందని అట్లా వేసాను. 2 పచ్చిమిర్చిలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. కొంచెం కరివేపాకు, కొత్తిమీర కొంచెం ఎక్కువనే తింటాం మేము, అందుకనే కొంచెం ఎక్కువనే వేసేస్తున్నాను. ఆకులు తింటే ఆరోగ్యం కదా అని కొంచెం మేము ఆకులు ఎక్కువనే తింటాంలేండి. కరివేపాకు, కొత్తిమీర, అన్ని రకాల ఆకుకూరలు తింటాము. ఇలా చక్కగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా ముద్దగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా మూకుడుకేసి ఒత్తినప్పుడు చక్కగా స్మూత్గా ఒత్తేటట్టుగా కొంచెం లూజుగానే పిండి కలుపుకోవాలి. ఈ విధంగా నేను 6 గుప్పిళ్ళ పిండి వేసాను కదా, 6 ముద్దలు తయారైనాయి. 6 సర్వపిండి అప్పాలు తయారవుతాయి అన్నమాట. మూకుల్లో కొంచెం నూనె వేసేస్తున్నాను. మూకుడుకంతా పట్టేటట్టుగా ఆయిల్ రాసేస్తున్నాను. ఇట్లా పలసటి మూకుళ్ళు అయితే మంచి వెడల్పు ఉండి చక్కగా సర్వపిండి కాలుతుందని ఇట్లా దీంట్లో చేస్తున్నాను. ఈ విధంగా పలసగా అప్పలాగా తయారు చేసుకోవాలి. వేడివేడిగా తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. తెలంగాణ వంటకాలు ఎక్కడి వాళ్ళైనా కూడా ఇష్టంగానే తింటారు. మనం కొంచెం కారం ఎక్కువ తింటాం కదా, ఉప్పు కారాలు అన్నీ చక్కగా తింటాము. ఈ విధంగా పలసగా మూకుడు కొత్తుతున్నాను. ముద్దను చిన్న చిన్న హోల్స్ పెడితే చక్కగా ఫ్రై అవుతుందని ఇలా హోల్స్ కూడా పెట్టేస్తున్నాను. మా ఛానల్లో వచ్చే వంటకాలు మీకు కనుక నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా సన్న మంట మీద 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పెద్ద మంట అయితే అస్సలు పెట్టద్దు, టేస్ట్ మారిపోతుంది. నిదానంగా ఉడికించుకోవాలి. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపకంగా మాకు తెలియచేయండి. మా ఛానల్లో ఈజీగా చేసుకునే వంటకాలే చెప్తాను. కొంచెం టైం తీసుకున్నా కానీ నిదానంగా చిన్న మంట మీదనే ఏ వంటలైనా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా దోరగా
కలర్ కూడా మారింది పైనుండి. మీకు చూపించడం కోసం ఇట్లా ఉల్టా చేసి చూపిస్తున్నాను, కానీ రెండు వైపులా కాల్చుకోవాల్సిన అవసరం లేదు. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. నేను 6 ముద్దలు తయారు చేశాను కదా, 6 సర్వపిండి అప్పాలు రెడీ అయిపోయాయి. ఇక ఆలస్యం లేదు, తినేయడమే. మా ఛానల్ను నచ్చేదంటే తప్పకుండా లైక్, షేర్, కామెంట్